జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ముఖ్యమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జర్నలిస్టుగా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. నేర్చుకోవడం అనేది తప్పులను సరిదిద్దే అవకాశంగా ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులకి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనదన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడదారి పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు. ఇండ్ల మీద లోన్ తీసుకుని ఆర్థికంగా నష్టపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పేర్కొన్నారు. సామాజిక అంశాలపై జర్నలిస్టులు ఫోకస్ చేయాలని, ప్రభుత్వాన్ని కదిలించే వార్తలపై జర్నలిస్టులు దృష్టి సారించాలన్నారు. సిద్దిపేట జర్నలిస్టులకు తమ సొంత డబ్బులతో 10 లక్షల రూపాయల బీమా సౌకర్యంను కల్పిస్తామని హామీ ఇచ్చారు. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యంగా అది జర్నలిస్టులకు, రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులకు కూడా అవసరం. ఎప్పుడైతే విషయం మీద మీకు పట్టుంటుందో, అవగాహన ఉంటుందో, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. అది విలేకరైనా నాయకుడైనా. విలేకరి గారు ఒక వార్త రాయాలి అంటే నీకు ఆ అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే మీరు వార్త రాయడానికైనా, ఎదుటివారిని ఇంటర్వ్యూ చేయడానికైనా నీ ప్రజెంటేషన్లో పదును వస్తుంది. సో మనము చాలా సీనియరు, నాకు ట్రైనింగ్ ఎందుకు అనే భావన మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము రాజకీయాల్లో ఉన్నాం, అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. బట్ ఏ అంశం మీద కూడా ఎవరికి కూడా మనమేం ఫైనల్ కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అట్లే మీరు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పుడే మిత్రుడు విరాహత్ గారు చెప్పినట్టు, ఒకటి యాజ్ జర్నలిస్ట్గా మన వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఈ ప్రొఫెషన్ యొక్క గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి, వార్తని ఎలా ప్రజెంట్ చేయాలి, అవగాహన ఎలా పెంచుకోవాలి. అండ్ మాట్లాడే నాయకుడు కావచ్చు, మాట్లాడే వ్యక్తి ఆయన 1000 పదాలు మాట్లాడతాడు, కానీ దాన్ని 1000 పదాలను 100 పదాల్లోకి క్రోడీకరించి ఆ ఎసెన్స్ను, ఆ మెసేజ్ను, ఆ మీనింగ్ను వచ్చే విధంగా మీరు వార్త రాయాలంటే మనకు ఎంతో నేర్పరితనం కావాలి. మాట్లాడే ఉపన్యాసం అంతా రాయలేం కదా, అంత స్పేస్ ఉండదు మనకు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు తప్పులు కూడా మాట్లాడతారు. ఆ తప్పుని యథావిధిగా రాయలేం కదా. ఇందాక మిత్రులు అన్నట్టు ఒక జర్నలిస్ట్ అంటే ఒక పాత రోజుల్లో ఒక జడ్జి లాగా, ఒక న్యాయ అధికారిగా కనబడేవారు. 4th ఎస్టేట్గా మనం చెప్పుకో ఉంటాం. సో మాట్లాడే వాళ్ళు తప్పు మాట్లాడితే యథావిధిగా మనం రాయలేము. అందులో తప్పు ఉంటే ఆ అంశాన్ని సవరించైనా రాస్తాం, లేదా వదిలేసి నిజాలు మాత్రమే తీసుకొని రాయగలుగుతాం. ఆరోపణలైనా లేకపోతే విషయమైనా కొంతమంది ఏది బట్టి అది మాట్లాడేస్తారు, కానీ మనం అది రాయడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టిస్తాం. ఏమైతే పత్రికలో వస్తే అది నిజమని నమ్మేటువంటి సమాజం కూడా ఉంటుంది. పత్రిక వార్త ప్రభావితం చేస్తుంది ప్రజల్ని. సో మనం వాస్తవాలను చెప్పే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఒక వార్త మనం రాసేటప్పుడు ఒక వ్యక్తి మీద రాసిన, ఒక డిపార్ట్మెంట్ మీద రాసిన, మనకేం చెప్తూ ఉంటారు, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కూడా తీసుకొని కింద రాస్తే అతని అభిప్రాయం కానీ ఆ డిపార్ట్మెంట్ యొక్క అధికారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని రాయగలిగినప్పుడు ఆ వార్త యొక్క వాల్యూ పెరుగుతుంది. ఆ రిపోర్టర్ యొక్క ప్రొఫెషనలిజం కూడా బాగా పెరుగుతుంది. ఇట్లాంటి చాలా విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. బట్ ఏది ఉన్నా కూడా మనం ఒక జర్నలిస్ట్గా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం.